అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో విద్యా విధానంలో జరుగుతున్న దోపిడీ గురించి, అవినీతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అనేక ప్రపంచ దేశాల్లో వారి పౌరుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇందులో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ, అర్జెంటీనా, బ్రెజిల్, బెల్జియం, మొరాకో, ఈజిప్టు, గ్రీస్ లాంటి అనేక దేశాలు పూర్తిగా ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో కొన్ని దేశాలు అయితే బయట ప్రపంచ దేశాల నుండి వారి దేశంలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారు. భారతదేశంలో విద్య పైన వ్యాపారం చెయ్యకూడదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ దాన్ని అమలులో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో విద్యనే ప్రధాన వ్యాపారాస్త్రంగా మలుచుకొని విద్యా సంస్థలు నెలకొల్పి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించిన కొంతమంది వ్యక్తులు విద్యా సంస్థలు నెలకొల్పి విద్యను వ్యాపారంగా మలుచుకొని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో, ఆ దోపిడీ సొమ్ముని అధికార పార్టీకి ముడుపులుగా అందించి పార్టీలో, ప్రభుత్వంలో, క్యాబినెట్లో కీలకంగా ఉంటూ విద్యతో ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. పోనీ ఈ కార్పొరేట్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న నారాయణ సంస్థలు, శ్రీ చైతన్య, అదేవిధంగా భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, సరైన విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. వీళ్ళ యొక్క ఒత్తిడిని, వీళ్ళ యొక్క దోపిడీని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వీళ్ళు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ, విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడానికి కానీ ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ప్రతి సంవత్సరము ఏ విధంగా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనే అంశం పైన మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నారు. అంతకంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఈ ప్రైవేటు విద్యా సంస్థల